బ్రేకింగ్ న్యూస్, లక్షలాదిగా అమెరికన్లు రోడ్డెక్కుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన గళం విప్పుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ట్రంప్ తీరుకు నిరసనగా అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. ట్రంప్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ట్రంప్ తీసుకుంటున్న నూతన పాలసీలను వ్యతిరేకిస్తూ ఉన్నారు జనాలు. 50 రాష్ట్రాల్లో హ్యాండ్స్ ఆఫ్ పేరుతో ఆందోళనలు చేస్తున్నారు. వాషింగ్టన్, న్యూయార్క్, హ్యూస్టన్, ఫ్లోరిడా, కొలరాడో, లాస్ ఏంజల్స్, షికాగో, ఫిలడెల్ఫియాలో నిరసనకారులు భారీ ర్యాలీలు తీస్తున్నారు. అమెరికాలో ట్రంప్ సర్కార్కి వ్యతిరేకంగా, ట్రంప్కి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్లకార్డులు చేత పట్టుకొని పెద్ద ఎత్తున జనం బయటకొచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. హ్యాండ్స్ ఆఫ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. హ్యాండ్స్ ఆఫ్ అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తున్న దృశ్యాలు. ట్రంప్ గో బ్యాక్ అంటూ నిరసిస్తూ ఉన్నారు. ట్రంప్తో పాటు ఎలన్ మస్క్ పైన అమెరికన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఇదేనా అంటూ నినాదాలు చేస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఇటు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలతో పాటు అమెరికన్లోనూ ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే హ్యాండ్స్ ఆఫ్ అంటూ అమెరికన్లు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నారు. అమెరికా వ్యాప్తంగా అంటే ఇటీవలి కాలంలో ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా వివాదాస్పదమవుతూనే ఉంది. ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుందని చెప్తున్నారు. ఆర్థిక వ్యవస్థ పైన, వలస విధానం పైన, మానవ హక్కుల గురించి ట్రంప్, ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాలపై అమెరికన్లు పెద్ద ఎత్తున ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ వేలాది మంది రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అమెరికాలో ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి రామ్దాస్ పూర్తి సమాచారం అందిస్తారు. రామ్దాస్, అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న విధానాలపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత కనిపిస్తుంది. అమెరికాలోనూ వ్యతిరేకత కనిపిస్తుంది. అమెరికాలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి అన్ని రాష్ట్రాల్లోనూ నినాదాలు చేస్తున్నారు. అయితే ట్రంప్ అంటూ ఉన్నాడు, సెటరేట్ కావాలి అంటే చేదు మాత్రలు మింగాల్సిందే అంటూ ట్రంప్ అంటూ ఉన్నాడు. కానీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై మాత్రం అమెరికాలోనే వేలాది మంది, లక్షలాది మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిని ఎలా చూడాలి? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం అయితే మొదటి నుంచి కూడా అధ్యక్ష పీఠం మీద కూర్చోగానే డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి అనూహ్య విపరీత నిర్ణయాలు ఒక రకంగా అమెరికన్లు విసిగిపోయారని చెప్పాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ఏదైతే దాదాపు 50 రాష్ట్రాల్లో దాదాపు 1400 ప్రాంతాల్లో వ్యతిరేక నిరసనలు, యాంటీ ట్రంప్ ప్రొటెస్టులు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఉద్యోగాల్లో కోత, మాంద్యం భయాలు, వలస విధానాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. మనకు తెలిసిందే ఈ సంచలన నిర్ణయాలతో అమెరికా పౌరులతో పాటు ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు కూడా అతలాకుతలం అవుతున్నాయి. అట్లాగే ఈ ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో త్వరలో మాంద్యం కూడా ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సో మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ అలాగే ప్రభుత్వ సలహాదారు డోజ్ అధిపతి ఎలన్ మస్క్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికన్లు అయితే గర్జిస్తున్నారని చెప్పొచ్చు. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతున్నారు. దాదాపు 50 రాష్ట్రాల్లో 1400 చోట్ల భారీ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ట్రంప్ దాదాపు 3 నెలలు అవుతుంది అధికార పీఠం ఎక్కి. దాని తర్వాత స్వల్ప సమయంలోనే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కోత పెట్టడం. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇంకా ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. సరే, అది వేరే విధానం. కానీ ఇక్కడ లోకల్ గా ఉద్యోగాల్లో కోత పెట్టడం కావచ్చు, అట్లాగే చాలా అంశాలు, ముఖ్యంగా మెడికేర్ అంశాలకు సంబంధించి చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు నిరసిస్తూ ప్రజలైతే ఆందోళనకు దిగుతున్నారు. దాదాపు ఇక్కడ ఒకసారి మనం అమెరికాలో చూసినట్టయితే 2017లో ఒకసారి మహిళల నిరసన, 2020లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ అనే అంశం, ఎందుకంటే నల్ల జాతీయులకు సంబంధించి అప్పుడు పెద్ద ఎత్తున వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అంత పెద్ద ఎత్తున రావడం ఇదే, మళ్ళీ దాని తర్వాత ఇదే అని చెప్పాలి. మొత్తం మీద అయితే దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల స్టేట్ క్యాపిటల్, ఫెడరల్ బిల్డింగ్స్, కాంగ్రెషనల్ ఆఫీసెస్, అలాగే సోషల్ సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్, పార్క్స్, ఇట్లా అనేక చోట్ల ఆందోళన చేపడుతున్నారు. ముఖ్యంగా బిలియనీర్ల పెత్తనానికి చెక్ పెట్టాలి, ప్రభుత్వంలో అవినీతికి ముగింపు పలకాలని, మెడికేడ్ కావచ్చు, సామాజిక భద్రత పథకాలకు అలాగే నిధుల కోతను ఆపాలని, ఇక వలసదారులు, ట్రాన్స్జెండర్లు అలాగే ఇతర కమ్యూనిటీలపై దాడులు ఆపాలంటూ నిరసనకారులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక టారిఫ్ వారు కూడా కొనసాగుతుంది. ట్రంప్ దాని మీద కూడా మండిపడుతున్నారు. ఇక పెంగ్విన్లపై కాదు, సంపన్లపై పన్నులు వేయడంటూ చాలా మంది ఆ నిరసన ప్రదర్శన చేపడుతున్న
పరిస్థితి మనకు కనబడతా ఉంది. మొత్తం మీద అయితే అంటే ఇక్కడ కేవలం డెమోక్రాట్ల నుంచే ఈ ఆగ్రహం వ్యక్తం అవుతుందా, రిపబ్లికన్ల నుంచి కూడా ఈ ఆగ్రహం వ్యక్తం అవుతుందా? ప్రధానంగా ఈ వామపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు దీనికి వెన్నుదన్నం చేస్తున్నారంటూ